ఈ భారం భరించే విషయంపై సర్కారు మల్లగులాల పడుతోంది. మనకు అంత ఆర్థిక స్తోమత లేదని గతంలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రాలు ముందుకు రావాలన్న కాంగ్రెస్ అధినేత్రి సూచనతో పునరాలోచనలో పడ్డారు. అదనంగా 3 సిలిండర్లపై రాయితీ భరించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. ఆలస్యంగానైనా సర్కారు సానుకూల నిర్ణయమే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1,60,00,000 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో దీపం గ్యాస్ కనెక్షన్లు 40 లక్షల వరకు ఉంటాయి. వీరందరికీ ఎటువంటి పరిమితి లేకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా ఉండేది. అన్ని సిలిండర్లకు సబ్సిడీ లభించేది. గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ కి 25 రూపాయల వంతున మాత్రమే సబ్సిడీ భరిస్తోంది. ఇది ఏడాదికి 240 కోట్ల వరకు ఉంటోంది. మిగిలినదంతా కేంద్రమే భరిస్తోంది. తాజాగా ఏడాదికి 6 సిలిండర్ల సబ్సిడీ మాత్రమే కేంద్రం భరించి మిగతా 3ంటిపై రాష్ట్రం భరించాలని కోరడంతో ఈ భారం రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కానుంది. దీనిపై రాష్ట్రంలో ఉన్న అన్ని కనెక్షన్లకు ఏటా 3 సిలిండర్ల చొప్పున సబ్సిడీ భారం భరిస్తే దాదాపు 1,500 కోట్లు అవుతుందని సర్కారు యోచిస్తోంది. పెంచిన డీజిల్ ధరల వల్ల పన్నుల రూపేణా 200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. రాష్ట్రం 3 సిలిండర్ల సబ్సిడీ భరిస్తుందన్న ప్రకటన ద్వారా ఏటా 400 కోట్ల రూపాయలకు మించి భారం పడదని అంచనా. ఇందులో డీజిల్ రూపేణా వచ్చే పన్నుల రూపంలో అదనంగా వస్తున్న 200 కోట్లను సర్దుబాటు చేస్తే సర్కారు ఖజానాకు 200 లేదా 300 కోట్లు మించి భారం పడదు. దీనిపై మల్లగుల్లాలు పడుతున్న సర్కారు అధిష్టానం ఆదేశం మేరకు ఉభయతారకంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని యోచనలో ఉంది.